Hello everyone, welcome back to my channel Jil English. I welcome all the teaching and learning community to my channel Jil English. In this video, we are going to discuss a very useful topic on spoken grammar series. స్పోకన్ లాంగ్వేజ్ని మరింత ఎఫెక్టివ్గా మార్చుకోవాలంటే గ్రామర్ కంటెంట్ని ఇన్బిల్ట్గా మనము నేర్చుకుంటే స్పోకన్ ఫార్మాట్ని ఎఫెక్టివ్గా మాట్లాడగలం అనేది ఈ సిరీస్ ద్వారా మనము తెలుసుకున్నాం. మనం స్పోకన్ ఫార్మాట్లో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మ్యూచువల్ ఫ్రెండ్ అనాలనా కామన్ ఫ్రెండ్ అనాలనా అనే డౌట్తో ఎఫెక్టివ్గా మనము లాంగ్వేజ్ని యూజ్ చేయలేకపోతున్నాం. మరి చెప్పండి, మ్యూచువల్ ఫ్రెండ్ అనాలనా కామన్ ఫ్రెండ్ అనాలనా? ఇక్కడ చూడండి, దే వర్ ఇంట్రొడ్యూస్డ్ టు ఈచ్ అదర్ బై ఏ కామన్ ఫ్రెండ్ ఆర్ మ్యూచువల్ ఫ్రెండ్. వీ హ్యాపెండ్ టు మీట్ అట్ ద హౌస్ ఆఫ్ ఏ కామన్ ఫ్రెండ్ ఆర్ మ్యూచువల్ ఫ్రెండ్. ఈ డౌట్స్తో మనం తప్పు మాట్లాడుతున్నామేమో అనే ఒక డౌట్ మన మైండ్లో ఉండడం వల్ల స్పోకన్ లాంగ్వేజ్ని ఎఫెక్టివ్గా మాట్లాడలేకపోతున్నాం. ఆ ఫీలింగ్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము రెక్టిఫై చేసుకొని ప్రాపర్ యూసేజ్ని తెలుసుకోబోతున్నాం. మరి మ్యూచువల్ ఫ్రెండ్ అనాలనా కామన్ ఫ్రెండ్ అనాలనా, ఈ క్లారిటీ మనకు తెలియాలంటే అసలు మ్యూచువల్ అనే అడ్జెక్టివ్ మీనింగ్ ఏమి, కామన్ అనే అడ్జెక్టివ్ యొక్క మీనింగ్ ఏమి తెలుసుకోగలిగితే మనకు ప్రాపర్ యూసేజ్ అనేది తెలిసిపోతుంది. కామన్ అంటే మోర్ దాన్ టూ, మ్యూచువల్ అంటే ఓన్లీ టూ, పరస్పరం అనే మీనింగ్ తీసుకో, అంటే ఒకరికి ఒకరు. కామన్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తిని అయితే కామన్గా మనము 2+ అనే సెన్స్ తీసుకుంటాం. ఫ్రెండ్ అనే నౌన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? నాకు మాత్రమే ఫ్రెండ్ అయిన వ్యక్తి ఉంటాడా? అతను నాతో పాటుగా ఇంకొకరికి కూడా ఫ్రెండ్ అయి ఉంటాడు ఎవరికైనా కానీ. కాబట్టి ఫ్రెండ్ అనే నౌన్ని మనము యాడ్జెక్టివ్తో యూజ్ చేయాలి అన్నప్పుడు కామన్ అనే సెన్సే తీసుకోవాలి, కామన్ ఫ్రెండ్ అని యూజ్ చేయాలి. మరి ఈ రెండిట్లో ప్రాపర్ యూసేజ్ ఏది? కామన్ ఫ్రెండ్ అనేది కరెక్ట్ యూసేజ్. మ్యూచువల్ ఫ్రెండ్ అని ఎప్పుడు కూడా మనము గ్రామర్ పరంగా వాడకూడదు. మరి మ్యూచువల్ అనే అడ్జెక్టివ్ని ఎప్పుడు వాడాలి? మ్యూచువల్ రిలేషన్షిప్ అంటే ఆ ఇద్దరికి మధ్యలో ఉండే రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా హ్యాస్ మ్యూచువల్ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్ అంటే ఇండియాకు పాకిస్తాన్కు ఉండే రిలేషన్ ప్రత్యేకమైనది. మరి పాకిస్తాన్కి వేరే దేశాలతో ఉండే రిలేషన్, ఇండియాతో ఉండే రిలేషన్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ రిలేషన్షిప్ అంటే ఆ ఇద్దరికి మాత్రమే ఉండే ప్రత్యేక రిలేషన్షిప్ని మనము ఇక్కడ మ్యూచువల్ రిలేషన్షిప్ అని కానీ, మ్యూచువల్ అడ్వైజ్ అని కానీ, మ్యూచువల్ బాండింగ్ అని కానీ ఈ విధంగా ఉండే సెన్స్ అంటే ఓన్లీ టూ, ఇద్దరి మధ్యలో మాత్రమే ఉంటే మ్యూచువల్ అనే అడ్జెక్టివ్ని యూజ్ చేస్తాం. మరి ఫ్రెండ్ అనే నౌన్కి ఎప్పుడు కూడా మనము మ్యూచువల్ తీసుకోకూడదు, కామన్ అనే యాడ్జెక్టివ్నే తీసుకోవాలి. స్పోకన్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేసేటప్పుడు కూడా హీ ఈజ్ మై మ్యూచువల్ ఫ్రెండ్ అని అనకూడదు. రవి ఈజ్ మై కామన్ ఫ్రెండ్. దే వర్ ఇంట్రొడ్యూస్డ్ టు ఈచ్ అదర్ బై ఏ కామన్ ఫ్రెండ్ అనాలా, మ్యూచువల్ ఫ్రెండ్ అనాలా? మరి ఫ్రెండ్ అనే నౌన్ వచ్చిందంటే మనం ఏం తీసుకోవాలి? కామన్. దే వర్ ఇంట్రొడ్యూస్డ్ టు ఈచ్ అదర్ బై ఏ కామన్ ఫ్రెండ్. వీ హ్యాపెండ్ టు మీట్ అట్ ద హౌస్ ఆఫ్ ఏ. ఫ్రెండ్ అనే నౌన్కి మనం ఎప్పుడు కూడా అడ్జెక్టివ్ ఏది తీసుకోవాలి? కామనే తీసుకోవాలి. వీ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ఏ ఫ్రెండ్. హూస్ దట్ ఫ్రెండ్? కామన్ ఫ్రెండ్. సో ఈ విధంగా ఫ్రెండ్ అనే నౌన్కి మనము మ్యూచువల్ తీసుకోవాలన్నా కామన్ అనే అడ్జెక్టివ్ తీసుకోవాలన్నా అనే డౌట్ని ఈ వీడియో ద్వారా క్లారిఫై చేయడం జరిగింది. మరి ఫ్రెండ్ అనే నౌన్కి ఎప్పుడు కూడా మనం అడ్జెక్టివ్ తీసుకుంటే కామన్ అనే అడ్జెక్టివ్నే తీసుకోవాలి. మరి మ్యూచువల్ అనే అడ్జెక్టివ్తో తీసుకుంటే మ్యూచువల్ బాండింగ్ కానీ, మ్యూచువల్ రిలేషన్షిప్ కానీ, ఇద్దరి మధ్యలో మాత్రమే ఉండే రిలేషన్షిప్ని కానీ బాండింగ్ని కానీ మనము ఓన్లీ టూ ఉన్నప్పుడు మ్యూచువల్ తీసుకుంటాము. మోర్ దాన్ టూ సెన్స్ ఎప్పుడైనా కానీ ఉంటే కామన్ అని తీసుకుంటాము. మరి ఫ్రెండ్ అనే నౌన్ ఎప్పుడు కూడా ఇద్దరే ఉండరు. ఫ్రెండ్ అంటే హీఈస్ ఫ్రెండ్ టు సమ్వన్ ఆల్సో, హీఈస్ ఫ్రెండ్ టు ద అదర్స్ ఆల్సో అనే సెన్స్ వస్తుంది. కాబట్టి మనము ఫ్రెండ్ అనే నౌన్కి అడ్జెక్టివ్ అంటూ తీసుకుంటే డెఫినెట్గా కామన్ అనే అడ్జెక్టివ్నే తీసుకోవాలి. అంటే మాకు తెలిసిన ఫ్రెండ్ అని చెప్పే సెన్స్ ఎప్పుడైనా మనం మాట్లాడితే కామన్ ఫ్రెండ్ అని చెప్పగలగాలి. మరి ఇప్పటి నుంచి మనం స్పోకెన్ లాంగ్వేజ్ ఎప్పుడైనా కానీ ఫ్రెండ్ అనే సెన్స్లో మనం మాట్లాడాలి అంటే కామన్ ఫ్రెండ్ అనేది ప్రాపర్ యూసేజ్ యాజ్ పర్ గ్రామర్ అని చెప్పి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. బాయ్.